ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు ఈ దేశ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్యాయం మీద స్పందించినటువంటి దుర్మార్గ ఆలోచన విధానం మీద నరేంద్ర మోడీ గారికి ఉత్తరం ద్వారాగా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకి జరుగుతున్న అన్యాయం మీద ఉత్తరం రాయటం జరిగింది. ఆ ఉత్తరంతో పాటుగా ఇవాళ పార్లమెంట్లో మరి బడ్జెట్ సెషన్ మొదలవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టాలని ఈ యొక్క ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా తీసుకెళ్లే విధంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కానీ అక్కడున్న చంద్రబాబు నాయుడు పార్టీ కానీ స్పందించకపోవటం వల్ల ఇవాళ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఢిల్లీలో రేపటి రోజున అనేక పార్టీల ఫ్లోర్ లీడర్లు కానివ్వండి, అట్లానే రేపటి రోజున జంతర్ మంతర్కి పర్మిషన్ పెట్టాం, ఏపీ భవన్ దగ్గర కూడా పర్మిషన్ పెట్టాం. ఎక్కడిస్తే అక్కడ నిరసన కార్యక్రమం ద్వారాగా ఈ యొక్క దేశ ప్రధాని కనువిప్పు కలగాలని, అట్లానే ఈ 5 కోట్ల మంది ప్రజలకి మీరు చూస్తే ఒకసారి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధానమంత్రి చెప్తే 10 సంవత్సరాలు ఇస్తానన్నటువంటి ప్రధానమంత్రి అది 7 కొండల వెంకన్న సాక్షిగా చెప్పాడు. దీని మీద స్పందించట్లేదు. మీరు కనీసం దీని మీద మాట్లాడండి. మా యొక్క పాలకులు, మా యొక్క జగన్ ప్రభుత్వం నాకు 25 పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, నేను నరేంద్ర మోడీ మెడల్ మీద కాలు పెట్టి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి మరి దాని మీద మాట్లాడినటువంటి పరిస్థితి మీద మీరు ప్రతి సంవత్సరాలు ఇస్తానని వెంకన్న సాక్షిగా చెప్పి ఇవాళ ప్రత్యేక హోదా మోసం చేస్తూ ఉన్నారు. అదొకటే కాదు, రాజధానిని అమరావతి రాజధాని ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని చెప్పి ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసే రోజున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన మాటని షర్మిలమ్మ గారు మరొకసారి దాన్ని గుర్తు చేస్తూ, అయ్యా మాకు ఢిల్లీని మించిన రాజధాని కాదు, ఉన్న రాజధాని ఎక్కడా అనేటటువంటి అడిగేటటువంటి భాగంలో ఇవాళ రాత్రి వచ్చి రేపటి రోజున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గలవిప్పాలనేటటువంటి ప్రయత్నం. మీరు పోలవరం అపర సంజీవిని మరి విభజన హామీల్లో పెట్టినటువంటి పరిస్థితి, విజయవాడ నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు కూడా 2.5 కోట్ల మందికి సాగునీరుకి తాగునీరుకు ఉపయోగపడేటటువంటి అపర సంజీవిని ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రాక్టర్లు మార్చుకొని కమిషన్లు తిన్నారు, కానీ దాన్ని ఇంతవరకు పూర్తి చేయనటువంటి దాని మీద మేము జాతీయ ప్రాజెక్టు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి వెచ్చించి కట్టాలని చెప్పి చట్టంలో పెడితే దాన్ని మరుగున పడేసినటువంటి పోయినాం. ఇవాళ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ వెనుకబడుతానని కానీ ప్రత్యేకమైన ప్యాకేజ్తో బుందేల్ఖండ్ లెక్కల ప్యాకేజ్తో ఇవ్వాలని చెప్పి చట్టంలో పెడితే ఈ రోజు కూడా వెనుకబడుతానని రూపుమాపలేకపోయినటువంటి అసమర్థత కేంద్ర ప్రభుత్వం కానీ దాని మీద ప్రశ్నించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీల యొక్క వైఖరి మీద ఇవాళ ప్రత్యేక హోదా కానీ రాజధాని కానీ పోలవరం కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ వీటన్నిటిని కూడా కలిసి 10 సంవత్సరాల పాటుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాల్లో తీసుకెళ్లారు. దాదాపుగా 10 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అప్పుల కూబీలో తీసుకెళ్లారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మరి ల్యాండు వైను మైను వీటి మీద ఉన్నటువంటి ధ్యాస, దీని మీద ఉన్నటువంటి సంపాదన కోసం తన బినామీ వాళ్ళ సంపాదన మీద ఉన్నటువంటి ధ్యాస మిగతా వాటి మీద లేదు. గడిచిన 15-20 రోజుల నుంచి షర్మిలమ్మ గారు ప్రతి జిల్లా పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వీటి మీద ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. నిర్దిష్టమైనటువంటి విమర్శలు, ఆ విమర్శలకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలని కూడా చూడకుండా తన సోషల్ మీడియా ద్వారాగా ఆవిడ మీద కక్షపూరితమైన క్యారెక్టర్ మీద, ఆవిడ యొక్క రాజకీయ ప్రయాణం మీద కూడా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ ఆడబిడ్డ యొక్క ఉసురు ఈ ప్రభుత్వాన్ని తగిలిద్దని, అట్లానే కేంద్ర ప్రభుత్వం షర్మిలమ్మ గారి నాయకత్వంలో రేపు అడిగే ప్రశ్నలకి ఈ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అక్కడ మొండిగా ప్రవర్తిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పార్టీలకు బుద్ధిచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.